ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహం మార్చారా? వచ్చే ఎన్నికల నాటికి వైసీపీని దెబ్బతీసే అస్త్రాలను బయటకు తీసుకున్నారా? వాటిని సజీవంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశంలో ఏ ప్రభుత్వానికి రానంత వ్యతిరేకత 18 నెలల పాలనలోనే టీడీపీ కూటమి ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో మీడియా ముందుకు రావడానికి కూడా సీఎం చంద్రబాబు భయపడుతున్నారు. నిన్నటికి నిన్న మీడియా సమావేశమని చెప్పి చిట్చాట్ తో ముగించారు. తిరుమల పరకామణి కేసును ప్రస్తావించి జగన్ సర్కార్పై బురద జల్లే ప్రయత్నం చేశారు. తద్వారా 2029 ఎన్నికల్లో తిరుమల అంశాలను సెంటిమెంట్ అస్త్రంగా ప్రయోగిస్తారని అర్థమవుతోంది. ప్రతిపక్ష హోదా విషయంలో వైసీపీకి అన్యాయం జరగడంతో జగన్ సభకు హాజరు కావడం లేదు. సభకు వెళ్తే ఏ స్థాయిలో అవమానిస్తారో తెలుసు. అందుకే సభకు వెళ్లకుండా ప్రభుత్వ వైఫల్యాలను ప్రెస్ మీట్ పెట్టి ఎప్పటికప్పుడు బయట పెడుతున్నారు జగన్. ఈ క్రమంలో ఇటీవల ప్రెస్ మీట్ పెట్టారు. రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, మహిళలు సమస్యలపై ప్రస్తావించారు. 99 పైసలకే భూ కేటాయింపులపై అనుమానాలు వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు దారుణంగా తయారయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీని కేసులతో వెంటాడుతున్నారని దుయ్యబట్టారు. వీటన్నింటిపై కౌంటర్ ఇవ్వాల్సిన సీఎం చంద్రబాబు మీడియా ముందుకు రావడం మానేశారు. కేవలం చిట్చాట్తో ముగించారు. జగన్ ప్రస్తావించిన అంశాలపై కనీస స్థాయిలో కూడా కౌంటర్ ఇవ్వలేకపోయారు. తిరుమల పరకామణి కేసు చుట్టూ ఇప్పుడు రాజకీయాలు నడపాలని చంద్రబాబు భావిస్తున్నారు. చేసింది చెప్పుకోలేక చంద్రబాబు ఈ స్థాయికి దిగజారిపోయారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 18 నెలల పాలనలో వైఫల్యాలు బయటపడేసరికి చంద్రబాబులో అసహనం ప్రారంభమైనట్టుంది. అందుకే మతపరమైన వ్యూహాలు, భక్తి మాటన సెంటిమెంట్ అస్త్రాలు ప్రయోగించేందుకు సిద్ధపడుతున్నారు. తిరుమల పరకామణి కేసుకు సంబంధించి జగన్ లేవనెత్తిన అంశాలను కూడా టచ్ చేయలేకపోతున్నారు చంద్రబాబు. రవికుమార్ అనే వ్యక్తి దశాబ్దాలుగా అక్కడి పని చేస్తూ కోట్ల రూపాయలు ఆర్జించారని చెప్తున్నారని, మరి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎందుకు పట్టుకోలేకపోయారని జగన్ ప్రశ్నించారు. మరోవైపు సింహాచలం దేవస్థానంలో ఇలానే 55,000 రూపాయలతో పట్టుబడితే స్టేషన్ బెయిల్ ఎలా ఇచ్చారో చెప్పాలని కూడా అడిగారు. అయినా చంద్రబాబు జగన్ ని ఢీకొట్టేందుకు మతపరిన అంశాలను సిద్ధం చేసుకున్నట్టు స్పష్టమవుతోంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో తిరుమలలో తయారీలో జంతు కొవ్వు కలిపారని ఆరోపణలు చేశారు చంద్రబాబు. ఇప్పుడు ఆయన నియమించిన దర్యాప్తు బృందం కల్తీ నెయ్యి అంటూ చెప్తోంది. ఆ దిశగానే విచారణ చేస్తోంది. అంటే జంతువు అన్న ఆరోపణలు చేసిన చంద్రబాబు క్షమాపణలు చెప్పగలరా? అప్పుడు జంతువు అని ఆరోపణలు చేశారు. ఇప్పుడేమో కల్తీ నెయ్యి అని కొత్త పల్లవి అందుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే తిరుమల అంశాలనే 2029 ఎన్నికల్లో ప్రయోగించాలని స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రజలు వాస్తవాలను గ్రహించాలి. ఎందుకంటే చంద్రబాబుకు బలమైన మీడియా మద్దతుంది. ఎలాంటి తప్పుదారులైనా ఒప్పులుగా చూపించే ఆ మీడియా ప్రస్తుతం ఆల్ ఈజ్ వెల్ అని చెప్తోంది. ఆపై జగన్ పై విషం చిమ్ముతోంది. ప్రజలు వాస్తవాలు గ్రహిస్తే ఈ రాష్ట్రానికి మేలు, లేకుంటే ఈ రాష్ట్ర భవిష్యత్తుకే ప్రమాదకరం. తేల్చుకోవాల్సింది ప్రజలే.